వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. పార్లమెంటు సమావేశాల వేళ ఢిల్లీ ఆందోళనతో అట్టుడుకుతుంది. ఓవైపు విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు సీజేపీ ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు పంజాబ్ రైతులు మహాపంచాయతీకి దిగారు. ఇండో అమెరికా ట్రేడ్ డీల్కు వ్యతిరేకంగా కిసాన్ ఘాట్ వద్ద దేశ్ బచావో మోర్చా చేపట్టారు. దేశవ్యాప్తంగా 550కి పైగా రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే మన రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటున్నారు ఆందోళనకారులు. ఈ డీల్ వల్ల చిన్న రైతులు, వ్యాపారుల ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతు నేతలు. రైతుల నిరసనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంటు సమావేశాల వేళ ఢిల్లీ ఆందోళనతో అట్టుడుకుతోంది. ఓవైపు విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు సీజేపీ ఆందోళన కొనసాగుతుండగా మరోవైపు పంజాబ్ రైతులు మహాపంచాయతీకి దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ద్వారా తెలుసుకుందాం. సురేష్, ఓవైపు విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న అదే కొనసాగింది, ఈ రోజు కూడా కొనసాగుతుంది. మరోవైపు పంజాబ్ రైతులు కూడా మహాధర్నాకు పిలుపునిచ్చారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, రైతు నేతలు ఏమంటున్నారు? సుమారు ఒకవైపు సీజేపీ పార్లమెంటరీ ర్యాలీ, వాళ్ళ ఆందోళన గత 24 రోజులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో రైతుల మహాపంచాయత్ నిర్వహించబోతున్నారు. ఢిల్లీలో భారీ మహాపంచాయత్ కిసాన్ ఘాట్ వద్ద జరుగుతున్న ఈ సమావేశానికి పంజాబ్ తో పాటు పలు రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో దేశ్ బచావో మోర్చా పిలుపుకోవడం జరిగింది. రైతు సంఘాలు, సామాజిక వ్యవస్థలు దాదాపుగా దేశవ్యాప్తంగా 550 సంఘాలు ఇందులో పాల్గొన్నటువంటి ఈ మహాపంచాయతీలో అవకాశాలు కనపడుతున్నాయి. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడైనటువంటి జర్మన్జిత్ సింగ్ బండాలా మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రతిపాదిత భారత్ అమెరికా ట్రేడ్ ఒప్పందం వల్ల భారతదేశంలోని చిన్న సన్నకారు రైతులకు, వ్యవసాయ కార్మికులకు, చిన్న వ్యాపారులకు తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడేటువంటి అవకాశాలను ఈ డీల్ ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్తుంది. ప్రధాన అభ్యంతరాలను పరిశీలించుకుంటే మాత్రం చౌక ధరలకు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అయితే భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు గిట్టుబాటు ధరలు తగ్గుతాయి, ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ పోతుంది అనేటువంటి డిమాండ్ ను ముఖ్యంగా ఉంచడం జరుగుతుంది. అమెరికాలో ఉన్నటువంటి రైతులకు భారీ స్థాయిలో అక్కడ ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం కారణంగా ఇక్కడ ఉన్న భారతదేశంలోని చిన్న సన్నకారు రైతులకు ఇంపోర్ట్ చేసుకుంటే వాటి ధరలు పడిపోయి ప్రభావం పెరిగేటువంటి అవకాశం అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డైరీ రంగంలో ఒప్పందంలో చేర్చుకుంటే మాత్రం ఇండియా అమెరికా ట్రేడ్ లో కోట్లాది పాల ఉత్పత్తిదారుల జీవనోపాధి కూడా ముప్పు ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు పశువుల దాన గాని, సోయాబీన్ నూనె గాని, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల్లో పెరిగితే దేశీయంగా ఉత్పత్తిదారులు తగ్గిపోతారు, చాలా రైతులకు నష్టం ఏర్పడుతుంది, ఇది నష్టపోయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆందోళనలు వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అభ్యంతరాలని చిన్న వ్యాపారస్తులు, వ్యవసాయ కార్మికులు ఉపాధి పైన ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండే విధంగా ట్రేడ్ డీల్ ఉండాలనేటువంటి డిమాండ్ తో ఈ ఆందోళన చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఈ ఒప్పందం నుంచి మినహాయిస్తే మంచిదని చెప్పి ఈ ప్రస్తుతం వీళ్ళ డిమాండ్ లో కనపడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలిగించే ఒప్పందం కేంద్ర ప్రభుత్వం యుఎస్ డీల్ లో ఉండదని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వెర్బల్ గా కాకుండా రిటర్న్ రాతపూర్వకంగా వాళ్ళు కూడా రైతులు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలు కల్లబొల్లి మాటలు మేము నమ్మం. వ్యవసాయం అలాగే డైరీ వంటి సున్నిత రంగాలను
వెంటనే ట్రేడ్ నుంచి తొలగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం రైతుల ప్రయోజనాలకు భారతదేశ ప్రయోజనాలను పనంగా పెట్టి మాత్రం తమ డీల్ సంబంధించినటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోరని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ భారీ స్థాయిలో మరొకసారి పార్లమెంట్ వైపుగా రైతులు కూడా దూసుకొచ్చేటువంటి అవకాశాలు సిచ్యువేషన్ కనపడుతున్నాయి. మహాపంచాయత్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయడంతో ట్రేడ్ ఒప్పందం విషయం పైన కూడా సిచ్యువేషన్ మరొకసారి పార్లమెంట్ వేదికగా ఫ్లేమ్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కుమార్. అయితే సురేష్, అంటే ఈ డీల్ వల్ల చిన్న వ్యాపారాల నుంచి మొదలు పెడితే అందరు వ్యాపారులు కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయే ఛాన్స్ ఉన్న నేపథ్యంలోనే వీళ్ళు నిరసనలకు దిగినట్టుగా తెలుస్తుంది రైతు నేతలు. మరి దీనికి సంబంధించి ఆ నిరసనలకు సంబంధించి అధికార పార్టీ నేతల నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఎవరైనా మాట్లాడారా? ఏమంటున్నారు? అయితే ఇప్పుడు దాకా ఇంకా స్పష్టమైనటువంటి కామెంట్స్ మహాపంచాయతీ విషయం పైన లేవు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ధర్నాను తేలిగ్గా తీసుకుంటే మరొకసారి నిన్న జరిగినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ చేసినటువంటి ఆందోళన లాగే మరొకసారి రైతులకు సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో ఫెయిల్యూర్ అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనలు మరొకసారి చవి చూసేటువంటి అవకాశాలు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించినటువంటి బిల్లులు తీసుకొచ్చినప్పుడు నలువైపులా ఢిల్లీని అడ్డుకోవడం జరిగింది, నిర్బంధం చేయడం జరిగింది రైతులు. ఆ సిచ్యువేషన్ మరోసారి ఈ ట్రేడ్ దిశగా కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం అలాగే రైతులతో ప్రాపర్ గా చర్చలు చేయకపోతే మాత్రం ఆ సిచ్యువేషన్ వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఒప్పందం చేయవద్దని చెప్పి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇటు వాణిజ్యాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ చెప్తున్న ఒప్పందం ఏంటంటే ఐటీ ఔషధాలు సంబంధించి అలాగే ఇంజనీరింగ్ వస్త్రాలకు సంబంధించినటువంటి ఎగుమతులపై దృష్టి పెట్టి వ్యవసాయ రంగంలో తగిన చర్యలు రక్షణ చర్యలు లేకపోతే రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటిపైన దృష్టి సారించి కేంద్రం ఒక స్పష్టంగా ముందుకెళ్లాలి. భారతదేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి. దాని విధంగానే ట్రేడ్ కు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదైనటువంటి స్పష్టత కోరడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాలకు భంగం కల్పించమంటుంది. వ్యవసాయం డైరీకి సంబంధించిన సున్నిత రంగాలపై రాజీ ఉండబోమని అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎగుమతులకు సంబంధించిన విషయంలో పెరుగుతాయి, భారత ఎగుమతులు పెరుగుతాయి, పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ రైతు సంఘాలు మాత్రం అమెరికా నుంచి చౌక వ్యవసాయ ఉత్పత్తులు కొంటే భారత్ లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు రైతులు వ్యవసాయ రంగం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీటిని వెంటనే వినాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతుల పైన అమెరికా రైతులతో పోటీ నెలకొల్పేలాగా మార్కెట్లను క్రియేట్ చేయకని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి మహాపంచాయతీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డైరీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు, ఇటు వ్యవసాయంలో పప్పు ధాన్యాలు, నూనె గింజలకు సంబంధించినటువంటి రంగాలు దెబ్బతీయకుండా చర్యలు ఉండాలని చెప్పి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆదాయం తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు రైతులకు ఇక్కడ ఎంఎస్పీ దొరకదు కాబట్టి ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంటే దీంతో ఉపాధి కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతు సంఘాలు వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే ట్రేడ్ ఒప్పందం నుంచి వ్యవసాయ రంగాన్ని మినహాయింపు ప్రధానంగా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి అవకాశాలు, ప్రొటెస్ట్ మాత్రం కొనసాగించేటువంటి అవకాశాలని కేంద్ర ప్రభుత్వం రైతులతో సరైనటువంటి చర్చలు చేయకపోతే గతంలో వ్యవసాయ బిల్లులను ఏ రకమైతే కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉందో ఆ రకంగా ఇటు బీజేపీ చేసినటువంటి ధర్నా ఒకవైపు, మరోవైపు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు చేసిన ఒక ధర్నా కేంద్రంపై తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. సరైనటువంటి నిర్ణయాల దిశగా కేంద్రం చర్చించి తప్ప రైతులు తమ ఆందోళన విరమించే ప్రసక్తి లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కుమార్. అయితే సురేష్, నిన్న పార్లమెంటు జరుగుతున్న సమయంలోనే ఇటు విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ఆందోళనలు ఉధృతంగా అట్టుడికాయి. జంతర్ మంతర్ ప్రాంతంలో పూర్తిగా ఆందోళనలు చేసిన సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇప్పుడు పార్లమెంటు జరుగుతున్న సమయంలో ఒకవైపు విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు, మరోవైపు ఇటు పంజాబ్ రైతుల నిరసనలు, ఇవి రెండు కూడా ఈరోజు ఇంకా నిరసనలకు పిలిపించిన నేపథ్యంలో ఇంకా ఢిల్లీలో ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఢిల్లీలో భద్రత పరిస్థితిపై అధికారులు ఏమంటున్నారు? ఏమన్నా స్పందించారు? ఏమని చెప్తున్నారు? భద్రతా చర్యలో పార్లమెంటు ముట్టడికి నిన్న జరిగినటువంటి బీజేపీ ధర్నా ర్యాలీ కారణంగా భారీ స్థాయిలో సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం. ఒకవైపు సిఆర్పీఎఫ్, ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు ఈ ముగ్గురు కూడా సంయుక్తంగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో బలగాలను మోహరించడం జరిగింది. ఎక్కడికెక్కడ బ్యారికేడ్లతో పాటు అవసరమైతే అక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన లాఠీ చార్జ్ చేయడానికి కానీ ఇటు టీయర్ గ్యాస్ కూడా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. నిన్న బీజేపీ కార్యకర్తలు పార్లమెంట్ వరకు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్. దీంతో మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఇవాళ
చేపట్టేటువంటి అవకాశాలు దిశగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ఒకవైపు రైతుల ఆందోళన, మరోవైపు పార్లమెంటు సమీపంలోనే ఈ విద్యార్థుల సంఘాలు, ఇటు బీజేపీ చేసినటువంటి ఆందోళన కారణంగా పోలీసులు మాత్రం ఇండియా గేట్, సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. పారామిలిటరీ బలగాలను, ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా దించడం జరిగింది. కీలకమైనటువంటి ప్రాంతాలు పార్లమెంట్ వైపుగా వెళ్ళేటువంటి రైజనల్స్, ఇండియా గేట్ లో బ్యారికేడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే సెంట్రల్ ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా గాజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా, రోహిణి వైపు నుంచి పూర్తి స్థాయిలో చెకింగ్ చేసి వాహనాలను కట్టుదిట్టంగా లోపలికి, సిటీ లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. దీంతో పాటు ఢిల్లీకి వచ్చేటువంటి పంజాబ్, హర్యానా సరిహద్దుల వద్ద కూడా భారీ స్థాయిలో పోలీసులు ముందుగానే తనిఖీలు చేసి వాహనాలను లోపలికి సిటీ ఇన్సైడ్ కు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇటు ట్రాఫిక్ రద్దీని కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు, సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో ట్రాఫిక్ మళ్లింపు కూడా చేపట్టడం జరిగింది. డ్రోన్, సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తూ పోలీసులు ఉద్రిక్త వాతావరణంలో జరగకుండా, ఎటువంటి ఆందోళన సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు తాము ముందస్తు జాగ్రత్తలే తప్ప రైతు సంఘాల పైన కానీ, ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు, విద్యార్థులపై తమ ఒత్తిడి పెంచే విధంగా, వారిని ఉద్రిక్తపరిచే విధంగా మేము చేయడం లేదని చెప్పి పోలీసులు చెప్తూ ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో చర్యలు చేపట్టడం జరిగింది. ఇటు క్విక్ రెస్పాన్సిబుల్ టీమ్స్ కూడా పార్లమెంట్ ఆవరణలో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సురేష్.